సీతారాములు తొలిచూపు ఎప్పుడు జరిగింది అంటే, చరిత్రలో చాలా ఘట్టాలు ఉన్నాయి. అన్నిటికన్నా ఫస్ట్ ఘట్టం అయితే ఒకటి ఉంది. అదేంటంటే, అశ్వమేధ యాగంలో అశ్వమేధ యాగం జరుగుతుంది. అశ్వాన్ని వదులుతారు. ఆ అశ్వం వెళ్తా ఉంటది. అందరూ దాన్ని తప్పించుకుంటారు, వెళ్ళిపోతారు. దాన్ని ఎవరు ఆపకూడదు కదా, పట్టుకోకూడదు. పట్టుకుంటే ఏం చేయాలా? యుద్ధం చేయాలా. అశ్వాన్ని ముట్టుకోకూడదు. అసలు దాన్ని ఆపడానికి వీల్లేదు. అది ప్రయాణం చేస్తూనే ఉండాలి. దాన్ని ఎవరన్నా ఆపారనుకో, ఓకే, అర్థం ఏంటి? మీ యొక్క అధికారాన్ని మేము అంగీకరించట్లేదు, మేము మీతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. ఆ గుర్రాన్ని కట్టేస్తే, ఓకే, ఇది కథ. అదే అశ్వం అన్ని దేశాలు దాటుతూ వెళ్తుంది. అంటే జనక మహారాజుతో మనకెందుకు పెట్టుకోవడం, అది చాలా పెద్ద రాజ్యం అని ఎవరు వెళ్ళరు, ముందుకెళ్ళరు. వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి వెనకొచ్చే సైన్యం వాళ్ళ రాజ్యాన్ని యుద్ధం చేయకుండా వెళ్ళిపోతారు. దాన్ని కట్టేయలేదు కాబట్టి. ఓకే, ఇలా వెళ్తున్నప్పుడు సడన్ గా సీతాదేవి బాల్యంలో, అంటే అప్పుడు ఆమెకి ఎంత వయసు, చిన్నపిల్ల మరీ చిన్నపిల్ల కాదు, ఒక 18 years అనుకుందాం, 14 years ఆ ఏజ్ లో సీతాదేవి ఏం చేస్తుందంటే 2 బకెట్లతో నీళ్లు పట్టుకెళ్తుంది. ఒకవైపు బకెట్ లోనేమో ఫుడ్, గుగ్గిలాలు అవి ఉంటాయి కదా, గుర్రానికి ఏం కావాలి, ఒక బకెట్ లోనే వాటర్ పట్టుకొని వెళ్ళి ఆ గుర్రాన్ని ఆపుతుంది, తీసుకెళ్లి చెట్టు కట్టేస్తాయి. ఆ సైనిక అధికారి అంటాడు, ఎంత ధైర్యం ఈ అమ్మాయికి, మన గుర్రాన్ని ఆపింది అని చెప్పేసి వెంటనే వాళ్ళకి అధికారులు చెప్తాడు. లేకపోతే మొత్తం బేటాలు వచ్చేస్తాయి. వచ్చేసేటప్పటికి సీతాదేవి ఏం చేస్తుంటది, ఆ గుర్రానికి కాలికి దెబ్బ తగిలి ఉంటది, రాయి కొట్టుకొని రక్తం వస్తుంటది. దానికి తన కొంగులోంచి మొక్క చింపి కట్టుకట్టి, ఓకే, దానికి దువ్వి ఆహారం పెట్టి నీరు తాపిస్తా ఉంటది. అంటే ఆమె గుర్రాన్ని ఆపింది దేనికోసం? యుద్ధం కోసం కాదు, దానికి సేవ చేయడం కోసం ఆపింది. ఓకే, వాళ్ళందరూ వచ్చి నువ్వు ఎంత పని చేసావు, అసలు గుర్రాన్ని ఆపకూడదు, ఇలా కట్టేయకూడదు, కట్టేస్తే ఇప్పుడు మీ రాజు మాతో యుద్ధం చేయాలి, మా సైన్యం అంతా వస్తుంది సాయంత్రం కల్లా అంటది. ఒరే బుర్రకాయలేని ఎదవల్లారా, మీకు గుర్రాలో గుజ్జే లేదు, మీ గుర్రం ఎలా ఉందో మీరు చూసుకోరా, దానికి ఆహారం లేదు, తిండి లేదు, పరిగెడతా ఉంది, దాని కాలికి దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది, మీరు చూసుకోరా, మీకు విజయాన్ని అందించే గుర్రాన్ని ఎలాగైనా చూసేదని వాళ్ళకి తిరిగి క్లాస్ పీకి పంపిస్తుంది, గుర్రాన్ని వదిలేసి. ఓకే, ఈ గుర్రము అన్ని రాజ్యాలు తిరిగి ఫైనల్ గా తిరిగి ఎక్కడికి వస్తుంది? అయోధ్య వస్తుంది. అయోధ్య వచ్చేటప్పటికి అయోధ్యలో ఆ గుర్రానికి వెల్కమ్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ గుర్రం పరిస్థితి ఏంటో తెలుసా మీకు? అశ్వమేధ యాగంలో ఉన్న లాస్ట్ బిట్ ఏంటంటే, అశ్వం తిరిగి వచ్చాక దానికి పూజ చేసి దాన్ని బలిస్తారు, దాన్ని చంపుతారు, దాని తలకాయ నరుకుతారు, పెద్ద యజ్ఞం చేస్తారు. తలకాయ నరికి దానికి దాని అవయవాలు పంచుకుంటారు. గుండెకాయ ఒకడు, అందరూ బ్రాహ్మణులు కూడా, కాలు ఒకడు, ఎముకలు ఒకడు, వాళ్ళ స్థాయిని బట్టి డిస్ట్రిబ్యూట్ అవుతాయి దాని సామాన్ అంతా. ఎందుకు అంటే అశ్వం అన్ని రాజ్యాలు తిరిగి వచ్చిన శక్తి దానిలో ఉంటది కాబట్టి ఆ శక్తి మనం పొందాలని అలా, అది ఒక శాస్త్రం, అదే దిక్కుమాల శాస్త్రం. అప్పట్లో అలా ఉండేది మన ఆధ్యాత్మికత. సరే, శ్రీరాముడికి బాధ కలుగుతుంది, మనకి ఇంత విజయాన్ని చేకూర్చిన గుర్రాన్ని చంపటమా, ఇదేం అన్యాయం అంటాడు. వాళ్ళు గుర్రాన్ని చంపడానికి అన్ని రెడీ చేస్తుంటారు కదా, వధశాల యజ్ఞశాల దగ్గర గుర్రాన్ని నరికే సిస్టమ్, కత్తి డాలు పెడుతుంటారు, సిట్టింగ్ వేస్తుంటారు. అప్పుడు అడుగుతాడు ఏంటిది అని. ఆ గుర్రాన్ని మరి బలి ఇవ్వాలి కదా, ఎందుకు అంటాడు. అది అందరూ యొక్క అహంకారాన్ని, రాజుల అహంకారాన్ని మోసుకొచ్చింది కాబట్టి దాన్ని మనం సంహరించామంటే వాళ్ళ అహంకారాన్ని సంహరించినట్టు అంటాడు. ఎవడో దిక్కుమాలి శాస్త్రకారుడు పెట్టాడు ఇది. కానీ శ్రీరాముడికి హృదయంలో బాధ వచ్చింది. కానీ ఆయన ఒప్పుకోరు కదా, ఆయన కింగ్ కాదు, అప్పుడు యువరాజు. ఒకవేళ రాజు ఒప్పుకున్నా వీళ్ళు ఒప్పుకోరు, ఎవరో పండితులు ఒప్పుకోరు. అమ్మ వాళ్ళు అయిపోయారు, మీరు అసలు దేన్ని వ్యతిరేకిస్తున్నారు? శాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నారు, ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు, వర్షాలు కురవు, ఇక 7 మారిపోద్ది, దేవతలు వెళ్ళిపోతారని బలి చెప్పేస్తారు. మన రాఘోపాలరావు చెప్తారు చూడు ఏదో సినిమాలో, నేను రాత్రి పైలోకం వెళ్ళాను రా శివుడి దగ్గరికి, అక్కడ మీ తాతగారు కనిపించారు, ఆయన మినపుండలు తినాలంట,
రేపు ఒక బస్తాడు మినుములు పిండి పట్టుకురా బెల్లం అంటాడు భక్త కన్నా జరవాలో. ఆ పక్కన వాళ్ళ అబ్బాయి అంటాడు, నాన్నగారండి చనిపోయినాడు ఎలా తింటాడండి అంటారు. నువ్వు నోరు ముయ్యరా అంటాడు. అలా చెప్తారు అనమాట శాస్త్రకారులు. రాముడికి ఏం చేయాలో అర్థం కాదు. రాముడికి సమవర్తి అని ఎందుకు పేరు వచ్చిందో చూడండి. రాముడు ఏం చేస్తాడంటే, సరే అని చెప్పేసి తన దగ్గర ఉన్న బంగారం, తన నగలు, తనకి కిరీటాలు, డాళ్ళు, డొక్కులు ఉంటాయి కదా, అన్ని తెచ్చి కరిగించేస్తారు. కరిగించేసి బంగారు గుర్రాన్ని తయారు చేస్తారు. పెద్ద గుర్రాన్ని రెడీకి పెట్టుకుంటాడు. ఈలోపు ఆ గుర్రం వస్తుంది. గుర్రం ఆ శాలలో ఉంటది కదా, గుర్రపు శాలలో. అక్కడికి వెళ్ళి దాన్ని అంతా ప్రేమగా నిమురుతుంటే దాని కాలికి కట్టు కనిపిస్తుంది. ఆశ్చర్యపోతాడు రాముడు. అడుగుతాడు లక్ష్మణ్ ఏంటిది అంటే, ఎవరో ఒక స్త్రీ అంట అన్నయ్య ఇలా కట్టింది అంటే. అప్పుడు రాముడు అంటాడు, అంటే ఎక్కడో ఒక ప్రేమ ఉన్న స్త్రీ ఉంది ఈ లోకంలో అని. ఆ గుడ్డ పట్టుకోగానే ఆయనలో ఆ ఫీల్ వచ్చేస్తుంది. అది వాళ్ళిద్దరు తొలిచూపు. అంటే సీతాదేవి తన కొంగుతో ఆ గుర్రానికి కాలికి కట్టిన దానిని చూసి శ్రీరాముడు సీతాదేవిని ఆ రోజు నుంచి ప్రేమించడం ప్రారంభించాడు. ఆమె ఎవరో తెలీదు కానీ ప్రేమించడం ప్రారంభించాడు. ఎందుకు ప్రేమించాడు సీతని? ఏం చూసి ప్రేమించాడు? అది సంగతి. సమవర్తి. సీతాదేవి దగ్గర ఆ సమవర్తిత్వం చూశాడు. అంటే ఫస్ట్ లవ్ లో పడింది ఎవరు? రాముడే లవ్ లో పడ్డాడు. అసలు సీత రాముని చూడలే. ఇంకా సీత లవ్ లో ఎప్పుడు పడిందో మళ్ళీ చెప్తా. అంటే ఇది రాముడి తొలి చూపు. ఓకే, రాముడి తొలి చూపు. ఈ తొలి చూపులోనే అంటే ఇది అనమాట. లవ్ ఎట్ ఫస్ట్ సిచ్యువేషన్, నాట్ సైట్ కాదు. లవ్ ఎట్ ఫస్ట్ సిచ్యువేషన్ చూసి లవ్ చేయాలి. సైట్ చూసి లవ్ చేస్తే ఇంకంతే, సైట్ పోద్ది. ఏదో రోజు గుడ్డోళ్ళు అయిపోతారు, పడుకుంటుంటారు, ఈడట్టా ఆడట్టా అంటుంటారు. హృదయాన్ని చూసి ప్రేమించాలి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ యాక్టివిటీస్ చూసి ప్రేమించాలి, శరీరాన్ని చూసి కాదు, అందాలు చూసి కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి ధర్మాత్ములు, ఎలాంటి హృదయం ఉంది, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా సమవర్తిత్వంలో ఉన్నారని లవ్ చేయాలి. అప్పుడు రాముడు ఫిక్స్ అయ్యాడు, ఒక అద్భుతమైన స్త్రీ ఆమె. అడుగుతాడు ఎవరు ఆమె అని. ఆ క్యూరియాసిటీ ఉంటది కదా. పలానా రాజ్యంలో పలానా స్త్రీ, పలానా రాజ్యంలో పలానా స్త్రీ ఒక ఆమె అమ్మాయి ఇలా కట్టింది, మేము ఆశ్చర్యపోయాం. శ్రీరామ గుర్రాన్ని ఆపిందేమనుకున్నాం, కాదు గుర్రాన్ని గుగ్గిలి పెట్టింది, దాన్ని కట్టు కట్టింది అన్నప్పుడు ఆయన ఆ మొక్క తీసి దాచుకుంటాడు. ఏంటిది? కొంగు. సీతాదేవి కొంగు. దాచుకొని చావాలి. కొన్ని పాత సామాన్లకు వేసేస్తారు మొగుడు సొక్క. పెళ్లి బట్టలు పాత సామాన్లకు వేసారు కదా, నిజంగా చేతులు ఎత్తండి. పెళ్లి బట్టలు పాత సామాన్లకు వేసిన వాళ్ళు మహాదేవతలు మీరు. సరే, అయితే శ్రీరాముడు అప్పుడు ఆమె ప్రేమలో పడ్డాడు, తొలి చూపు. అంటే తర్వాత శ్రీరాముడు ఏం చేస్తాడంటే, సమవర్తి గుర్తించగలరు కదా. ఒక ప్రేమ హృదయాన్ని ఎవరు గుర్తించగలరు? ప్రేమ వాళ్ళు గుర్తించగలరు. ప్రేమ లేదని ఎట్టు గుర్తిస్తాడు? గుర్తించలేడు. గుర్తించలేని వాళ్ళకి దూరంగా ఉండాలి. మరి నన్ను ఎందుకు గుర్తించలేదు, నన్ను ఎందుకు గుర్తించలేదు గేరకండి. అది లేదు, ఎట్టు గుర్తిస్తాడు? లేనివాడు ఎట్టు గుర్తిస్తారు? సరే, శ్రీరాముడు ఏం చేస్తాడు తెలుసా? ఆ అశ్వాన్ని నరికే సమయం వస్తుంది. అప్పుడు శ్రీరాముడు అశ్వాన్ని తెమ్మంటే, రామ అశ్వాన్ని తీసుకురాప అంటాడు. మొత్తం రాముడే అదంతా దగ్గరుండి చేయించు అని చెప్తారు రాముడికి. వెళ్ళి బంగారు అశ్వాన్ని పట్టుకొస్తాడు. దానికి చక్రాలు ఉంటాయి కింద, డిగిడిగిడిగా లాక్కొస్తారు. ఇదేంటి అశ్వాన్ని తెమ్మంటే ఇది తెచ్చారంటాడు. అప్పుడు రాముడు చెప్తాడు, మనకి ఇంత విజయము, ఇంత అద్భుతము, ఇంత సౌందర్యము, ఇంత శక్తిని, ఇంత సంపదలు ఇచ్చిన గుర్రాన్ని చంపుతారా మీరు? అది అన్యాయం కదా, అధర్మం కాదా, మీలో కరుణ లేదా అని అందరికీ చెప్తాడు. వింటారు అనుకున్నారా? మా ఎంత బాగా చెప్పావు అంటారు అనుకున్నారా? అనరు. ఎందుకు? రాముడు చిన్నపిల్లాడు కదా. ఇంకా రాముడు కింగ్ అయినా రాజ్యానికి అరిష్టం వచ్చేస్తుందని చెప్తారు. అప్పుడు వాళ్ళందరూ ఇలాగే తిడతారు, నువ్వు శాస్త్రాన్ని తిరగ రాస్తున్నావు, నువ్వు శాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నావు అని. అప్పుడు శ్రీరాముడు ఏం చేస్తాడంటే, దానికి ఇప్పుడు ఏం చేయాలి? శ్రీరాముడి ముందు ఏముంది? ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది. వాటిని ఎలాగన్నా రక్షించాలి, వాటిని ఎలాగైనా దాన్ని ఎలాగైనా కాపాడాలి. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక ప్లాన్ చేస్తాడు. ఏంటి ఆ ప్లాన్ అంటే, ఆ గుర్రాన్ని ఇప్పుడు గుర్రాన్ని చంపాక తల ఒక ముక్క ఇస్తారు కదా. అప్పుడు ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు. ఏం తెలుసా?
దాని బదులు బంగారం గుర్రం మొక్కలు తీసుకోండి అంటాడు. అంతే, ఈ పండితులందరూ చల్లబడిపోతారు. ఏ ఎముక తీసుకుంటే ఏమొస్తుంది నా పొంద, బంగారం మొక్క తీసుకుంటే 10 గుర్రాలు వస్తాయి. లంచం కాదు అది, వాడి బహుమానం. ఎప్పుడైనా ఏ మనిషి అయినా ఎప్పుడు అడ్డు తిరుగుతాడు, వాడి లాభం పోయినప్పుడే శాస్త్రం గుర్తొస్తుంది వాడికి. ఇప్పుడు దాని 10 రెట్లు లాభం వస్తుంది కదా. శ్రీరాముడు చెప్తాడు, గుర్రాన్ని యథావిధిగా నరకదాం, యథావిధిగా మీ భాగాల మీద పంచుకోండి, అది బంగారం ముక్కలు ఎంజాయ్ చేయండి అంటాడు. ఎవడన్నా వదులుతాడు ఈ ఆఫరు? శ్రీరామకి జై అంటారు. అబ్బా ఎంత బాగా చెప్పాడు, ఎంత కరుణామయుడు అని చెప్తాడు. ఆ రోజు నుంచి శ్రీరాముడు వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి అశ్వమేధ యాగంలో గుర్రాన్ని చంపడం అనేది ఆగిపోయింది. ఆ కాలం నుంచి అశ్వమేధ యాగాలు జరిగినాయని గుర్రాన్ని చంపడం అనేది లేదు. అది శ్రీరాముడికి. అది సమవర్తిత్వం అంటే. అంటే సీతాదేవి యొక్క సమవర్తిత్వం చూసే కదా రాముడు ఆ ప్రేమలో పడ్డాడు. ఓకే, తర్వాత సమవర్తిత్వం చెప్తా. సీతాదేవి సమవర్తిత్వం చూసి రాముడు ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు రాముడు సమవర్తిత్వం చూసి సీత ఎప్పుడు ప్రేమలో పడింది? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఇది చెప్పండి. నేను ఇంకా టాప్ అని ఒప్పేసుకుంటా. ఎనీబడి సీరియల్ చూసారు కదా, చెప్పండి. సీతాదేవి రాముడు సమవర్తిత్వం ఎప్పుడు చూసింది? తెలీదు. విశ్వామిత్రుడు తీసుకొని పోయినప్పుడు అది ఏంటి సిచ్యువేషన్ చెప్పు, తొలి చూపు ఏంటి, నువ్వు సిచ్యువేషన్ చెప్పాలి. సరేనండి, టైం అయిపోతుంది మళ్ళా. సరే, సీతాదేవి శ్రీరాముడిలో సమవర్తిత్వం ఎప్పుడు చూసిందంటే చెప్తా చూడండి. రాముడు విశ్వామిత్రుడు రాముడిని లక్ష్మణుడిని తీసుకుని వెళ్తున్నాడు. దేన్ని తీసుకెళ్లాడు? ఆయనకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ ఆశ్రమాన్ని ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి నువ్వు సిద్ధం చేసి మమ్మల్ని రక్షించు, అది నీ ధర్మం అన్నాడు. ఈయన వెళ్ళాడు, తాటకం చంపాడు. అలాగా ఆయన కథలు చెప్తూ వాళ్ళని తీసుకెళ్తా ఉన్నాడు. అప్పుడు జనక మహారాజు పెద్ద సమస్యలో పడ్డాడు. ఏంటి ఆ సమస్య అంటే, సీతాదేవి స్వయంవరం ప్రకటించి ఆయన ఒక పెద్ద శివధనుసు పెడతాడు. ఆ శివధనుసు ప్రత్యేకత ఏంటంటే, ఎవడైతే నిర్గుణుడో వాడే ఆ తాడులో దానికి అల్లికెక్కించగలడు. అంటే తెలుసా, ఇదిగో ధనస్సు, ఇది ఈ ధనస్సుకి ఈ చివర తాడు ఉంటది. ఒకవైపు ఉంటది, ఒకవైపు ఓపెన్ చేసి ఉంటది. అది పెట్టాలంటే చాలా కష్టం, ఎందుకంటే ధనస్సు బాగా టెంప్టింగ్ చేసి వంచి పెట్టాలి. ఓకే, మిషన్ మీద పెట్టాలి యాక్చువల్ గా. ఇది ఈ శివధనస్సుని ఇది మామూలు ధనస్సు కాదు. ఈ శివధనస్సు ఎవడైతే తనలో తనను తాను జయించాడో, ఎవడో సమవర్తో వాడు మాత్రమే చేయగలడు, నువ్వు తీసుకెళ్ళు అని చెప్తాడు. అది కూడా ఎందుకంటే ఎవరు చెప్తాడంటే, ఎవరిస్తారంటే పరశురాముడు ఇస్తాడు. ఎవరైనా చెప్పలు కొడదాం పరశురాముడికి. పరశురాముడు దగ్గరికి జనక మహారాజు వెళ్తాడు. అయ్యా, మా అమ్మాయి పెళ్లి చేయాలి, మంచి వరుడు కావాలి అంటాడు. మనందరం కూడా వెళ్తాం కదా అమ్మాయి పెళ్లిడికి రాగానే. మనం అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటి? ఎవరు కావాలి? పెళ్లిళ్ళ పేరే దగ్గరకు ఎవరి దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి పెళ్లి చేయాలి అంటాం. అయ్యా, మా అమ్మాయికి పెళ్లి కావాలి, అల్లుడు ఉండాలి. మొదట ఏం కావాలి అది అడుగుతాడు. అది ఏం కావాలి? అబ్బాయిలు అబ్బాయికి ఎవరు ఉండకూడదు, అమ్మ నాయన ఉండకూడదు, తోటకూడులో ఆడపడుచులు తలనొప్పి ఉండకుండా ఉండాలని, చెల్లెళ్ళు అక్కలు ఉండకూడదు, ఒక్కడే కొడుకై ఉండాలి, అసలు ముఖ్యంగా ఆడపడుచులు అసలు ఉండకూడదు. ఓకే, 2 లకారం ఉండాలి శాలరీ, 3 బాగా ఆస్తి ఉండాలి, ఎకరాలు లాస్ట్ లో మంచోడై ఉండాలి లాస్ట్ లో. అంతే. కానీ జనకుడు అడుగుతాడు, ఏం కావాలి నీకు? ఎలాంటి అల్లుడు కావాలి? కోటీశ్వరుడు కావాలా? కోటీశ్వరుడైనా అల్లుడు కావాలా? వద్దయ్యా, నా దగ్గర కోట్లు ఉన్నాయి, ఏం చేసుకొని 1 కోటి మీద ఇంకోటి వేసుకోనా నా బొంద అక్కర్లా. మరి ఎవరు కావాలి? వీరాది వీరుడు, మహాబల సంపన్నుడు, బాహుబలి కావాలా? ఏం చేసుకుంటది మా అమ్మాయి కండల్ని రోజు ఫోటో దిగడానికి తప్ప. కండలో ఉన్నాడు ఏం చేయలేడు అంటాడు. కండలొద్దు, ధనమా? నా బిడ్డకి ఆహారం పెట్టే అంత ధనం ఉంటే చాలు. చూడండి, ఆడపిల్లని అబ్బాయిని ఎలా ఎంచుకోవాలో చెప్తున్నాడు జనక మహారాజు. కూతురికి 3 పూట్ల తిండి పెట్టగలిగేవాడు అయితే చాలు. 1. 2, మా అమ్మాయిని రక్షించుకోగలిగినంత బలం ఉంటే చాలు. భూగోళాన్ని ఎత్తేసే బలం నేనేం చేసుకోవాలా? అడేమన్నా భూగోళాన్ని ఎత్తే కాంట్రాక్ట్ తీసుకోలేదు నేను. వద్దు, మా అమ్మాయిని రక్షించే శక్తి ఉంటే చాలు. 2.
మరి ఎవడు కావాలయ్యా నీకు? కీర్తి ప్రతిష్ఠ. ఎందుకు ఆ కీర్తి ప్రతిష్టలో చెప్పు? ఏం అక్కర్లా, సమవర్త ఏంటో చాలు. అయితే నీకు ఇదిగో ధనస్సు ఇస్తున్నా, తీసుకో. ఈ ధనస్సులో ప్రత్యేకత ఏంటంటే, ఎవడు తనను తాను జయించాడో, ఎవడు తనలో ఉన్న అన్ని గుణాలను దాటాడో, ఎవడు నిర్గుణుడో వాడే అల్లికెక్కించగలడు. వాడిని తీసుకెళ్లి నీ కూతురు స్వయంవరం ప్రకటించుకొని ఎవరిస్తారు? పరశురాముడు జనక మహారాజుకి ఇస్తాడు. జనక మహారాజు పరశురాముడు దగ్గరికి వెళ్ళినప్పుడు పరశురాముడు విల్లునిచ్చి దీనికి అల్లికను ఎక్కిచ్చాడు అంటే వాడు తనను తాను వంచుకున్నవాడు. గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం వంచుకోగలిగిందే అది వంచుకోవాలి. అది మ్యాజిక్ ఐటమ్, మామూలుది కాదు. అది తనను తాను జయించిన వాడు, తగ్గించుకున్నాడు అనకూడదు. జయించిన వాడు అంటే నేను నాది మంది లేనివాడు, తమో గుణాన్ని నిర్గుణాన్ని రజోగుణాన్ని దాటిన వాడు, అలా వంచగలిగిన వాడు, తనను తాను వంచుకున్నాడు. దీన్ని వంచగలడం. ఇది మ్యాజిక్ విల్లు. నాయన తీసుకుపో అంటాడు, తెచ్చి పెడతాడు, స్వయంవరం ప్రకటిస్తాడు. ఎవడెవడో వస్తాడు, ఎంతమంది వస్తారు. సీతాదేవి మహా అందగత్తి కదా, ఎంతో అందంగా ఉంటది. అలాంటి ఆమెకు వదులుతారు. అందరు రాజులు వచ్చారు. ఎవరికి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది కదా, నేను ఉంటది, నాది ఉంటది. ఆఖరి రావణాసుడు వచ్చాడు, తెలుసా మీకు? రావణాసుడు వచ్చాడు. ఇంకా నా బొంద ఆడి ఇల్లు ఎత్తేస్తాలే అనుకున్నారు. ఎందుకని? కైలాసాన్ని భుజంతో పెకిలించాడు. కైలాసాన్ని ఇలా అని లేపాడు అతను. కైలాసం ఊగింది. సరే, మొత్తం మీద రావణాసుడు వచ్చాడు. రావణాసుడికి అహం ఉంది. ఏమని? నేను ఉంది. అప్పుడు రావణాసుడు ఆ నేను ఉంది కాబట్టి, రావణాసుడికి నేను ఉంది కాబట్టి దాన్ని ఉంచలేడు. ఎందుకు ఉంచలేడు? దాని రూల్ అది. మామూలు విల్లైతే ఉంచేయచ్చు, బలమైన విల్లైతే ఉంచేయచ్చు. అది బలం కాదు కాన్సెప్ట్, అక్కడ మ్యాజిక్. ఆ విల్లులో ఏముంది? మ్యాజిక్ ఉంది. నేను ఉంచినాడు ఉంచగలి. నేను ఆడ ఉంచాడు, నేను కైలాసాన్ని పెకిలిచ్చినాడు, నాకు ఇది ఒక లెక్క అన్నాడు. అసలు ఎత్తలేకపోయాడు. దాని టెక్నాలజీ అది. కరెంట్ కనిపెట్టినాడు వచ్చి వెళ్ళి పెడితే షాక్ కొట్టదా? అది దాని టెక్నాలజీ. ఎత్తలేకపోయాడు. తల్లికి రావణాసుడు కోపం వచ్చింది. కోపం వచ్చి ఉద్యమం లేపాడు. ఇది మోసము, ఎవడు లేపలేని విల్లు పెట్టి మోసం చేస్తున్నాడు జనకుడు, అందరిని అవమానిస్తున్నాడు అని గెలికేసి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళు ఊరుకుంటారా? ఓడిపోయినోడు ఎప్పుడు కూడా ఎక్కడ ఏ సందు దొరికిద్దా అల్లరి చేద్దామని చూస్తుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఓడిపోయినోడు సందు దొరికిద్దా అల్లరి చేద్దామని చూస్తుంటాడు. అప్పుడు దాకా ఓడిపోయి మీ ఏడుచుకుని ఇట్లా కూర్చుంటాడు. అవునరా, నిజమే, నేను బలవంతుడిని, నేను ఎత్తలేదంటే అందులోనే లోపం ఉంది అని రచ్చ చేస్తారు. ఇక మొత్తం జనకొని కొడతారు. యుద్ధం జరుగుతుంది. ఇక యుద్ధం ఇంకా అంతే, రచ్చ అయిపోతుంటది. మొత్తం చుట్టూతో బౌండరీ చేసేస్తారు రాజులందరూ. మేము ఓడిపోయామంటున్నా అంటే ఒప్పుకోరు కదా, దానిలో లోపం ఉంది అంటారు. రేపు చూడండి, ఎలక్షన్ లో కూడా ఓడిపోయినాడు ఏమంటాడు? లోపం ఉంది అంటాడు. అంతే, కామన్ అది, ఎక్కడైనా అంతే. ఆట చేత కాని వాడు నేల సదరంగా లేదు అంటాడు. సరే, అప్పుడు ఏం జరిగింది? విశ్వామిత్రుడికి మెసేజ్ వచ్చింది. అయ్యా, జనకుడు చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాడు, మీ దగ్గరలోనే ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళిరండి అన్నప్పుడు రాముడిని తీసుకుని వెళ్తాడు. రామ, నేను గురువుగా నిన్ను ఆదేశిస్తున్నాను, నువ్వు వెళ్ళి స్వయంవరంలో పాల్గొనాలి. పాల్గొని జనకుడు ధర్మం ప్రకారమే ఉన్నాడు, కానీ మిగతా వాళ్ళు అది అర్థం కాక తిడుతున్నారు. ఎవడు ఎత్తలేడు అంటున్నారు. నువ్వు వెళ్ళి దాన్ని కార్యం సఫలీకృతం చేసుకురా అంటాడు. ఇది అసలు రహస్యం. అంతేగాని పెళ్లి చూపులకు వెళ్ళలేదు ఆయన. అసలు పెళ్లి అన్న ఆలోచన కూడా లేదు. బహుశా విశ్వామిత్రుడి యొక్క ప్లాన్ లో ఉంటే ఉండొచ్చు, పక్కన పెడదాం. రాముడు కూడా తెలియదు. వెళ్ళాడు. వెళ్ళగానే దానికి నమస్కరించుకున్నాడు. రాముళ్ళు ఏం లేదు, నేను లేదు, నాది లేదు, మంది లేదు. చేయాలి కాబట్టి చేస్తున్నా, గురుగారు ఆదేశం ఇచ్చాడు, చేస్తున్నాను అంతే. వాళ్ళందరిలో ఏముంది? నేను చేస్తున్నా ఉంది, నాది చేస్తున్నా ఉంది. ఈయనకి అదేం లేదు కదా. వెంటనే రాముడు తీసాడు, అల్లికి పెట్టేశాడు, చేపలు కొట్టేశాడు. ఆగండి, ఇక్కడతో సినిమా అయిపోలా. మీకు తెలియని కోణం ఇంకోటి జరిగింది. ఏం చేశాడు? విల్లుని ఎరగొట్టేశాడు. అల్లికి పెట్టడమే ఎనఫ్. అల్లికి పెడితే అయిపోయినట్టు, ఇంకా గెలిచాడు. సీతాదేవి వరమాలు పట్టుకుని ఇంకా ఆయన రావడంతో సీతాదేవి ఫ్లాట్. వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో ఆశలుగా ఉంది కదా. సరే, ఆమె లౌకిక ఆనందంలో ఉంది. రాముడు ఏం చేశాడు? విల్లు చేశాడు. అక్కడ రూల్ ఏంటి? అల్లికి పెట్టాలంతే, వెళ్ళి ఎరగకూడదు. కానీ రాముడు ఇరిచేశాడు. ఇంకంతే. అప్పుడే అది ఇరిగిందంటే పరశురాముడికి ఎనర్జీ లాగేస్తుంది. ఇంకా పరశురాముడు కాలుతుంది ఎక్కడో, దాబా వచ్చేస్తాడు పెద్ద కట్టేసుకొని. ఎవడో విల్లిర్చింది, నా విల్లిర్చింది, నా ధనస్సు నాశనం చేసింది, ఎవడు 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 అని వస్తారు. అందరూ ఇంకా ఆశ్చర్యపోతారు. అప్పుడు రాముడి మీద యుద్ధానికి దిగుతాడు, కత్తి తీసి. రాముడు కూడా ఆయన పాదాల ముందు
తన ధనస్సు పెట్టి నమస్కారం పెట్టుకొని ఎందుకు ఇరిచావు చెప్పు అంటాడు. ఆయన వినయంతో నమస్తే పెడతాడు. పెట్టినప్పుడు అప్పుడు తగ్గుతాడు. తగ్గి ఎందుకు విల్లు విరిచావు, అసలు విల్లు విరిచే ధైర్యం నీకు ఎక్కడ వచ్చింది, శివుడు నాకు ప్రసాదించిన గొప్ప కానుకను విరిచావా అని గైగేయమంటాడు. అప్పుడు చెప్తాడండి రాముడు, ఒక స్త్రీని పొందడానికి ఇది సరికాని మార్గము, సరి అయిన మార్గం ఆ స్త్రీ హృదయాన్ని గెలుచుకోవటము అంటాడు. అంతేగాని వీళ్ళు ఎత్తితే, కొండ ఎత్తితే, తెపాలు ఎత్తితే ఆ స్త్రీని చేసేసుకుంటారా? ఆ స్త్రీని ఇచ్చేస్తారా మీరు? అది తప్పు కదా. ఆ స్త్రీ హృదయాన్ని మీరు అర్థం చేసుకోద్దా? ఇప్పుడు ఎవడో పనికి మళ్ళీ వచ్చాడు, కొన్ని రావణాసురే వచ్చాడు, ఆ విల్లు ఎత్తేసి అల్లికి పెట్టాడు. అప్పుడు స్త్రీ ఎంత ఏడుస్తుంది, ఆమె నచ్చనాడికి ఇచ్చి చేస్తారు ఆ పిల్లల్ని. అసలు మీ సాంప్రదాయం ఏంటి, దిక్కుమాల సాంప్రదాయం? తిట్టాడు రాముడు. అట్టే తిట్టలేదులే, శాస్త్రోత్కంగా తిట్టాడు. అలా తిరిగి మీకు అర్థం అదేదో మంత్రం అనుకొని మీరు దండం పెడతారు. ఈ సాంప్రదాయం తప్పు. ఒక స్త్రీ తన భర్తను ఎంచుకునే హక్కు తన హృదయానికి ఇవ్వాలి. అందుకని ఈ సాంప్రదాయం ఈ రోజు నుంచి నేను విరిచేస్తున్నాను, అందుకు వీళ్ళు విరిచాను అంటాడండి. చూసారా రాముడి యొక్క స్త్రీకి ఇచ్చిన విలువ ఎంత గొప్పదో చూడండి. రాముడు సీతనే స్త్రీలను అడిగి పంపాడు, ఏ పనికి మళ్ళీ ఏడుస్తుంటారు. అర్థం వేసి ఆవుదు వాళ్ళకి, ఏమర్థం వేసి వస్తుంది, బ్రెయిన్ లో గుజ్జుంటే అర్థం అవుతుంది. సో ఆ విల్లు విరిచి ఈ సాంప్రదాయం ఇక ఉండకూడదు, ఎవరు దీన్ని పాటించకూడదు. స్త్రీని అడిగి అబ్బాయి నచ్చాడు లేదు కనుక్కొని అప్పుడు ఆమె చేతికో మాల ఇవ్వండి, అప్పుడు ఇష్టం అయితే ఆడుతుంది. అదే వరమాల. అప్పటి నుంచి వరమాల సిస్టమ్ వచ్చింది. అంతకుముందు ఉంది వరమాల సిస్టమ్. సత్యహరిశ్చంద్రుడు కూడా వరమాల సిస్టమ్ ఉంది అంత వెనక కాలంలో. కానీ ఈ మధ్యలో ఈ విల్లు కథ దూరింది అనమాట. సరే విరిచేస్తాడు, విరిచేస్తే కానీ ఇంకా వెంటనే సీతాదేవి దండ పట్టుకొని వచ్చేస్తాడు కదా. రూల్ ఏంటి, సీత వచ్చి దండం పెట్టుకోలే, నేను ఇప్పుడు చేసుకోను అంటాడు. సీతాదేవి ఇష్టపడింది అప్పుడు దాకా, ఇప్పుడు ప్రేమలో పడుతుంది. ఎప్పుడు పడిందో చెప్తా చూడండి. నేను ఇప్పుడు చేసుకోను. అయ్యా అదేంటి మీరు ఇప్పుడు అమ్మాయిని ఎందుకు నిరాకరిస్తున్నారు అంటాడు. అప్పుడు చెప్తాడు, ఆ అమ్మాయికి మీరు సమయం ఇవ్వండి, కాస్త సమయం ఇవ్వండి, నేను ఇక్కడే ఉంటాను. ఈ లోపు మా నాన్నగారు వాళ్ళకి కబురు పెట్టండి, మా రాజ్యాన్ని కబురు చేయండి. ఆమెకి నేను నచ్చానో లేదో ఆలోచించుకునే సమయం ఇవ్వాలి. నేను ఏమైనా బలవంతంగా తీసుకోను. అలాగా రేపు ఆమె ఆలోచించుకొని ఓకే అంటే కనుక రేపు చేసుకుంటాను పెళ్లి అంటాడు. ఇది జరిగిన రియల్ స్టోరీ. ఆ వెంటనే సినిమాలో అంటే అంత 2 రోజులు టైం ఇవ్వరు కదా, రీల్ వేస్ట్ అయిపోద్దని వెంటనే దండ వేస్తారు, సపలు కూడా వేస్తారు. నెక్స్ట్ డే అక్కడే ఉంటాడు, రాజ్యంలోనే ఉండి. అప్పుడు 2వ రోజు పూర్తి అనుమతి, ఆమె పూర్తి అంగీకారం తీసుకొని 100% ఆలోచించుకునే టైం ఇవ్వాలి కదా. మనం అయ్యో మనం ఇచ్చేస్తామేంటి, అసలు అబ్బాయి అలట్టుడు నీకేం తెలుసు, అసలు ఈ మొహం అలట్టుడు, అసలు మనకు ఇలాంటి ఎక్కడ దొరకండి, నీకు చేసేసుకొని వస్తారు. అది నాకు నచ్చలేదమ్మా అంటది. అనగా ఏ నీకేమైనా అన్నం ఉందా, నీ అన్నాన్ని ఏమైనా కొడుకు తినేస్తారా, అసలు అంత డబ్బు యాడ్ నుంచి వస్తుంది, అంత ఆస్తి, అసలు ఎంత మంచోడు తెలుసా నీకు, వీళ్ళు చదివేస్తారు. తల్లిదండ్రులారా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. ఎన్ని సంబంధాలు ఈరోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయంటే ప్రధాన కారణం తల్లిదండ్రులే. తల్లిదండ్రులు పెద్దవాళ్లే. 100% నచ్చాడు, రేపు తేడా వస్తే నాకు సంబంధం లేదు, ఓకే అమ్మా చేసుకుంటాను, అప్పుడు చేసేయండి. రేపు అది తోక జాడిస్తుంది గ్యారంటీగా. నా మొగుడు ఇలా అన్నాడని నువ్వు ఆ రోజే చెప్పాను నీకు, రికార్డ్ చేసుకో. వెంకీ మామ రికార్డ్ చేస్తాడు కదా, ఏదైతే 100% నచ్చాడో 100% నచ్చాడు, రేపు అని తంతాడు, అయినా ఓకేనా, అయినా ఓకే, రికార్డ్ చేసి అప్పుడు దగ్గర పెట్టుకోండి. రేపు మీ అమ్మాయి తోక జాడించినప్పుడు అది చూపించచ్చు. అంతేగాని మీరు వాళ్ళని అంగీకరించేలా చేయకండి. ఎందుకంటే మీరు గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళరు కానీ నీటి తాగించలేరు. నేను మొన్న జస్ట్ ఒక 10 days బ్యాక్ పెళ్లికెళ్ళి భోంచేసి ఇటు వచ్చాను. ఇటు నుంచి మళ్ళీ అటు వెళ్ళే తల్లికి అమ్మాయి ఇంట్లో ఉంది. వాళ్ళని తీసుకొచ్చాడు. ఏంటంటే నాకు నచ్చలేదు అంటుంది. వాడు ముఖ్యం అలా ఉంది, నాకు నచ్చలేదు. మరి ఆ రోజు ఏం చేసామంటే మీరే అడగండి అంద, ఏంట్రా నువ్వేం చేశారంటే, అంటేనండి చెప్పిందండి, వద్దని చెప్పిందండి, మేమేనండి మంచి అబ్బాయి, ఆ అబ్బాయి ఈ అబ్బాయిని చేసామండి అని అతను కొడక అనిపించు. ఎందుకు మీరు ఇలా చేస్తారు? 100% పిల్లలకి ఇష్టమైతేనే చేయాలి, లేకపోతే వాళ్ళు ఎక్కడో చోట కొరుకుతారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇష్టపడ్డోడు ఎదవే, వీడు ఎదవే అనుకోండి, అది ఇష్టపడ్డ ఎదవా. అర్థమైందా? ఇంకా పచ్చిగా చెప్తున్నా, ఇష్టపడ్డ ఎదవ కాబట్టి అలా హాయిగా ఉంటారు. ఇప్పుడు నేను మంచిగా అనుకున్నానంటే మా ఆవిడని అడిగారు, నువ్వు ఇష్టం నేను ఆయనే చేసుకుంటా అని, అది ఎదవే అని చెప్పారు. నన్ను అయితే ఎదవని చెప్పారు, చెప్పే ఉంటారు, 10 తల్లి చెప్తుంది.
మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ అన్నమాట. నాకు ఎదవైనా అడే కావాలంది. ఇప్పుడు మావిడ ఏమన్నానికి ఇల్లేదు. కనుక మిత్రులారా, సమవర్తిత్వం ఎంత అద్భుతమైన దివ్యత్వాన్ని ఇస్తో చూడండి. సీతని రాముడి యొక్క సమవర్తిత్వం అంటే ఆయన సీతకు వాల్యూ ఇచ్చాడు, అందరు స్త్రీలకు వాల్యూ ఇచ్చాడు. అది సీతాదేవి యొక్క రాముడు తన హృదయంలో ఒక సుస్థిర స్థానం సంపాదించడానికి సహాయం చేసింది. అదేవిధంగా శ్రీరాముడు సీతా హృదయంలో స్థానం సంపాదించడానికి అది విధానం అయితే సీతాదేవి శ్రీరాముడు హృదయంలో స్థానం సంపాదించడానికి ఆ గుర్రానికి కట్టిన చిన్న కట్టు చూసారా ఎంత ఉంటుందో. అందుకని మనము సమవర్తిత్వంతో ఉంటే పరమాత్ముడే మన దగ్గరకు వస్తాడు, మీరు ఎత్తక్కర్లేదు. ఓకే, జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం.